నమస్తే. ప్రస్తుతం అమ్మాయిలకి పెళ్ళిళ్ళ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? హస్బెండ్ ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు? ఇక్కడ కొంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నీ పేరు? నా పేరు నేహ ఆంటీ. నేహ. నేహ ఏం చదువుతున్నావు? నర్సింగ్ చేస్తున్నాను. నర్సింగ్ చేస్తున్నావు. నీకు ఎలాంటి లక్షణాలున్న హస్బెండ్ కావాలనుకుంటున్నావు? నాకు ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నానంటే, నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి. ఇంకా మా మమ్మీని, మా డాడీని బాగా చూసుకోవాలి. ఇంకా ఆయన గురించే కాకుండా నన్ను కూడా పట్టించుకునే కొంచెం కేరింగ్, అన్నిట్లలో సపోర్టివ్గా ఉంటూ ఒక మంచి మ్యాన్, నన్ను ఉమెన్గా చూడకుండా ఆయనలాగా మ్యాన్గా చూసి కామన్గా చూడాలి. ఆడపిల్ల కదా అని చులకనగా కాకుండా అట్లా. ఏమైనా శాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా? శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంక అర్థం చేసుకుంటే అందులో ఏం అవసరం లేదు. ఇక అర్థం అర్థం చేసుకోవాలంతే, శాలరీ ఏం అవసరం లేదు. ఒక ఫ్యామిలీ నడవాలంటే ఇంత శాలరీ ఉండాలి, ఇంత బడ్జెట్ అని ఉంటది కదా! నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అబ్బాయి గురించి? ఓకే, శాలరీ అంటే మినిమం ఇప్పుడు ఉన్న జనరేషన్కి 1,00,000 రావాల్సింది ఉంటుంది. సో ఇన్కమ్, ఎందుకంటే నాకు మించి కొంచెం ఎక్కువ సంపాదించాలి, కానీ ఆయనకు మించి నేను ఎక్కువ సంపాదించాలని నా ఎక్స్పెక్టేషను. సో నాకు మించి ఆయన ఎక్కువ సంపాదించాలి ఇప్పుడు జనరేషన్లో. నిన్ను జాబ్ చేయించాలని అనుకుంటున్నావా? లేక హౌస్ వైఫ్‌గా ఉంచాలనుకుంటున్నావా? నన్ను ఇంకా నన్ను కూడా జాబ్ చేయాలి, ఆయన కూడా జాబ్ చేయాలి. ఇద్దరు జాబ్ చేస్తేనే కదా ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది. సో దట్ ఇద్దరు జాబ్ చేయాలి. నేను చేసి ఆయన ఆగిపోవడం, ఆయన చేసి నేను ఆగిపోవడం కరెక్ట్ కాదు. మీ జనరేషన్ అమ్మాయిలు అసలు హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటారు? మీరు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా! ఇలా ఎలా ఉండాలి అని అనుకుంటారు? ఎలా ఉండాలంటే హ్యాండ్సమ్గా ఉండాలి, బాడీ బాగుండాలి, హైట్ ఉండాలి, వైట్గా ఉండాలి, ఇంకా చాలా వైట్గా ఉండాలి, ఈ హీరో లాగా ఉండాలి, ఆ హీరో లాగా ఉండాలి, ప్రభాస్ లాగా, అల్లు అర్జున్ లాగా. ఇంకా నాకు డాక్టర్ చేసే అతన్ని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నర్సింగ్ ప్రొఫెషన్ కాబట్టి నేను అలా అనుకుంటాను, డాక్టర్ అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అట్లా కొంతమంది ఇంకా సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు నేను సిఓని చేసుకోవాలి అట్లా కొంతమంది అనుకుంటారు కదా. సో అట్లా. మీ ఏజ్ పిల్లలందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి రావాలనుకుంటారు. నిజమేనా అది? అది నిజమే, మహేష్ బాబు లాంటి అబ్బాయి, కానీ అందరికీ దొరకడు కదా అట్లా. నీ పేరు పాప? నా పేరు ఋతు. ఋతు చెప్పు. హస్బెండ్గా రావాలనుకుంటున్న అబ్బాయి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తెలిసి ఉంటే మనం వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్తే మన మీద కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అతనికి. ఇంకా వాల్యూస్ తెలిసి ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు ఇంట్లో పడి ఉంటున్నావు, నేను తెచ్చిపెడుతుంటే తింటున్నావు అలాంటివి అనకూడదు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి. అలానే ఫ్యామిలీ పట్ల వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఈక్వల్గా తను వచ్చినప్పుడు రెస్పెక్ట్ అనేది, వాల్యూస్ అనేది ఇస్తూ ఉండాలి. యాక్చువల్లీ హస్బెండ్ అన్నాక అమ్మాయి పేరెంట్స్ని కూడా చూసుకునే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అలా ఉంటున్నారా? అలా ఉంటున్నారంటే చాలామంది లేరు, కొంతమంది. అందరు అనుకుంటున్నారు అమ్మాయి ఉండదు, కలవదు అని అనుకుంటారు, కానీ అమ్మాయిలు అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకుంటే అమ్మాయి కూడా ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది కదా. ఫస్ట్ మా ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే హస్బెండ్కి మినిమం శాలరీ ఎంత ఉండాలని ఎక్స్పెక్టేషన్? ఎంత ఉండాలంటే మ్యాక్సిమం మేనేజ్ చేసేంత ఉంటే చాలు. ఎందుకంటే ఇద్దరం సంపాదిస్తాం కాబట్టి ఒక 25 ఉంటే చాలు. ఒక ఫ్యామిలీకి ఎంత సరిపోతుంది? ఎంత సంపాదించాలి హస్బెండ్? హస్బెండ్ ఎంత సంపాదించాలంటే మరీ ఓవర్గా సంపాదించొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నా కానీ దానికి సరిపోదు. అడ్జస్ట్ అవ్వలేం మనం ఒకటేసారి హై లెవెల్లో తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఒక్కొక్కసారి డౌన్ పడగానే దానికి అడ్జస్ట్ అవ్వడానికి రాదు మనకి. మీడియం ఒక 50-40 ఉంటే చాలు. మీ జనరేషన్కి ఎలాంటి అబ్బాయి హస్బెండ్గా వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎలాంటి అబ్బాయి అంటే మంచిగా చూసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేయకుండా ఉంటే చాలు. మీకు వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని ఎలాగో వాళ్ళ పేరెంట్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో మా పేరెంట్స్ని కూడా అలా రెస్పెక్ట్ చేయాలి. శాలరీ పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఉన్న శాలరీలోనే హ్యాపీగా ఉంటే చాలు. అయితే హస్బెండ్
నిన్ను జాబ్ చేయించాలనుకున్నా లేకపోతే హౌస్ వైఫ్గా ఉండాలనుకున్నా? లేదు, నేను కూడా జాబ్ చేయాలి, తను కూడా జాబ్ చేయాలి. ప్రజెంట్ మీ యూత్ నాకు వచ్చే హస్బెండ్ ఇలా ఉండాలి అలా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీకు? ఇప్పుడు మా యూత్ కంటే ఎక్స్పెక్టేషన్ అంటే మంచి శాలరీ ఉండాలి, మంచి అంటే ఇట ఏమంటారు అన్ని మంచి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఏం ఎక్స్పెక్టేషన్? అంటే శాలరీ, ఇంకా పర్సనల్ ఎంత ఎంత శాలరీ ఉండాలి? ఉండాలండి 1-2 lakh. మంత్లీ 1-2 lakhs అయితే మీ ఫ్యామిలీకి సరిపోద్ది. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు యూత్ అని నా ఒపీనియన్. నీ పేరమ్మా? సింధు. ఈ ప్రజెంట్ మీ జనరేషన్ ఎలాంటి హస్బెండ్ కావాలి? మంచిగా ఉంటే చాలు. అంటే మంచిగా అంటే బాగా సంపాదించాలా, మంచిగా చూసుకోవాలా, ఆస్తి లేకపోయినా పర్లేదా, అంటే ఎలా? ఆస్తి లేకపోయినా ఏం కాదు కానీ మంచిగా చూసుకుంటే చాలు ఉన్నంతలో. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, శాలరీ కావాలి, నన్ను బాగా చూసుకోవాలి, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవా? వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూసుకుంటారో మా పేరెంట్స్ని అలా చూసుకుంటే చాలు. ఎక్స్పెక్టేషన్స్ శాలరీ మంచిగా ఉంటే చాలు. 50-1 lakh చాలు. సరిపోతుందా 50-1 lakh? చాలు. నేను చేస్తా, అతను చేస్తారు, చాలు. ఇప్పుడు ఉండే ప్రజెంట్లో అబ్బాయికి ఎంత శాలరీ అయితే ఒక ఫ్యామిలీకి సరిపోతుంది? ఎంత శాలరీ అనేది కాదు కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలా బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది. నీకు గవర్నమెంట్ జాబ్ హస్బెండ్ కావాలా, ప్రైవేట్ జాబ్ హస్బెండ్ కావాలా? అలా అని ఏం లేదు, కానీ ఏ జాబ్ ఉన్నా శాలరీ కొంచెం మంచిగా ఉండాలి. ఆ శాలరీలోనే మరి చాలా మంది హస్బెండ్లకి అత్తమ్మ ఉండదు అనుకుంటుంది, నిజమేనా? అది లేదు, ఉండాలి. అది ఉంటే మంచిది. అంటే వాళ్ళకి అత్త మామూలు ఉంటే మీకు కంఫర్టా? వాళ్ళకి అత్త మామ మీకు అత్త మామూలు ఉంటే కంఫర్టే. అంటే ఆస్తులు ఉండాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఆస్తులు అంటే మరీ అంత ఆస్తి మీద ఏం లేదు, కానీ ఆస్తి ఉండాలి కొంచెం. కామన్గా ఒక నలుగురు చేరినప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను డిస్కస్ వస్తుంది కదా, అప్పుడు ఎలాంటి డిస్కషన్ చేస్తారు? అంటే సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది ఇలా మాట్లాడితే. అబ్బాయిలు సెటిల్ అయ్యాక చేసుకోవాలని అనిపిస్తుందా, లేక మీరు సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి? మేము సెటిల్ అవ్వాలి, మేము చేసుకోబోయే అబ్బాయి కూడా సెటిల్ అయి ఉంటేనే మేము కొంచెం తర్వాత మాది కూడా బాగుంటుంది రిలేషన్ అని. ఎట్లా పెళ్ళి అయ్యాక అప్పర్ హ్యాండ్ ఉండాలనుకుంటారా, అబ్బాయి మాట వినాలనుకుంటారా? అట్లేం లేదు, ఇండిపెండెంట్గా కూడా కొంచెం వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా మంది అమ్మాయిలు పెళ్ళయ్యాక నాదేం నడవాలి అట్లా ఫీల్ అవుతారు. అట్లేం లేదు, ఎక్కడ అంటే కొన్ని విషయంలో తగ్గాలి, కొన్ని విషయంలో బాగానే ఉండాలి. హస్బెండ్ అత్త మామలు మీ అమ్మ నాన్నని చూసుకోవాలనుకుంటారా, ఆ పెళ్ళయ్యాక పెళ్ళి అయిపోయింది కదా వాళ్ళ ఇంటికి వెళ్తానా ఆ ఫీలింగ్ ఉంటుందా? చూసుకోవాలి. సరే, ఈ ఎలాంటి హస్బెండ్ మెత్త అంటే సైలెంట్గా ఉండే హస్బెండ్ కావాలా, రఫ్ అండ్ టఫ్గా ఉండే హస్బెండ్ కావాలా? మరీ రఫ్ అండ్ టఫ్ వద్దు, సైలెంట్ వద్దు, ఉండాలి. సైలెంట్గా ఉండే హస్బెండ్లు ఎలా ఉండొచ్చు? సైలెంట్గా ఉండే హస్బెండ్ ఎలా ఉంటారంటే ఇప్పుడు అంటే చెప్పలేను నేను. అది మీరు ఏది అడిగినా సైలెంట్గా ఉంటాడు, ఆన్సర్ చేయకుండా? అట్లుంటే అసలు నచ్చదు. అంటే ఏ విషయంలో తగ్గాలో అది సైలెంట్ ఉండాలి, ఏ విషయంలో వైలెంట్ ఉండాలో ఆ విషయంలో వైలెంట్ ఉంటే కొంచెం బాగుంటుంది. మీరు చెప్పిన దాన్ని ఏదైనా ఒక మాట చెప్పారు, దాన్ని ఓకే అనాలా, లేదు అట్లా అనాలా? అంటే మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పారు, దాన్ని ఓకే అంటే ఎట్లా బెటర్గా ఫీల్ అవుతారు? నేను చెప్పిన దానికి వాళ్ళు ఓకేనా, అంటే నేను చెప్పిన దాంట్లో వాళ్ళు కరెక్ట్ తీసుకొని దాంట్లో నెగిటివ్ పాజిటివ్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ఉంటే నేను కొంచెం. ఇప్పుడు హస్బెండ్కి మీ వచ్చే హస్బెండ్కి అప్పర్ హ్యాండ్ ఉండాలా, ఎట్లా? అప్పర్ హ్యాండ్ అని ఏం లేదు, ఇద్దరు సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్, ఇద్దరు శాలరీ సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరు రైట్స్ ఇద్దరికి ఉంటాయి. సో అట్లా ఏం లేదు. స్మార్ట్ అందరూ స్మార్ట్గా ఉండాలి, అబ్బాయిలు హైట్ ఉండాలి అంటే నిజమేనా? అది నిజమే, యూత్ కంటే అది పర్సనాలిటీ ఉండాలి, మంచి జిమ్ బాడీ ఉండాలి, ఉంటుంది ఎవరికైనా బాగుండాలి అని. పర్సనాలిటీ అంటే ప్రభాస్ లాగా అనుకుంటారా? మరి అట్లేం కాదు, చూడ్డానికి బాగుంటే చాలు. చాలా మంది అందరు మాకు ప్రభాస్ లాంటి అదైతే ఉంటుంది అంటే అనుకుంటారు చాలా మంది. యాక్చువల్లీ స్టూడెంట్స్ అంతా ఏమన్నా అంటే వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, నేను జాబ్ చేస్తున్నా, నాది అప్పర్ హ్యాండ్ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఉంటారా? అది నిజంగానే ఉంటుందా మీకు?
అది ఎవరిని వాళ్ళ క్యారెక్టర్ బట్టి అది డిసైడ్ చేస్తుందండి, తెలియదు. మేము నా క్యారెక్టర్ అయితే అది అలా కాదు. ఓకే, ఎట్లా వచ్చే హస్బెండ్ లవ్ మ్యారేజ్ ద్వారా వస్తే బెటరా, పేరెంట్స్ చూసిన హస్బెండ్ అయితే బెటరా? పేరెంట్స్ అయితే మనం మంచి చూసే ఇస్తారు, కానీ మనం తీసుకునే నిర్ణయాల్ని కొంచెం గట్టిగా ఆలోచించి తీసుకోవాలి లవ్ విషయంలో.